మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. ఈ వాక్యం మనం చదివాం, విన్నాం. కానీ అదే వాక్యానికి విధేయులై అనేక మంది దైవజనులు సువార్తను ప్రపంచంలో నలుమూలలా వ్యాప్తి చేశారు. ఖండాలు, సముద్రాలు, దేశాలు సైతం దాటి మిషనరీలు సువార్తను ప్రకటించారు. కట్టుకట్టిన వ్యక్తులు, సమాజాలు ఎన్నో ఊహించని మార్పునకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచారు. అనేక దేశాల్లో ఆధ్యాత్మిక చైతన్యం రగిలింది. యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఉద్యుక్తులయ్యారు. మనిషి మనుగడలో, ఆలోచనలో, దృక్పథంలో పెను మార్పు కలగజేయడానికి నరావతారిగా అరిదించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య బోధన, రక్షణ, సువార్తను ప్రతి చోట మారుమ్రోగించారు. మిషనరీలు తగ్గింపుతో కూడిన వారి సేవా విధానాలు ఈ తరం యువతకు మార్గదర్శకాలు. అలా ఈ తరం యువతకు మార్గదర్శకమైన వ్యక్తి జాన్ గెడ్డీ. జాన్ గెడ్డీ 1815వ సంవత్సరంలో అనగా ఏప్రిల్ 10వ తారీఖున స్కాట్లాండ్ అనే దేశంలో జన్మించారు. అతని తండ్రి గడియారాలు తయారు చేసేవాడు. ఆ దేశంలో పెన్కిటేరియన్ అనే చర్చిలో విశ్వాసిగా కొనసాగించేవారు. 1816వ సంవత్సరంలో అనగా జాన్ గెడ్డీకి 1 సంవత్సరం వయసులో కెనడా దేశానికి వలస వెళ్ళిపోయారు. జాన్ గెడ్డీ పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ దినాల్లో జాన్ గెడ్డీ శారీరకంగా కొన్ని వ్యాధులకు గురయ్యారు. వాటి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ విడుదల లభించలేదు. ఒకరోజు నిర్మాకాండం 15 అధ్యాయం 26 వచనంలో ఉన్న వాగ్దానంలో జ్ఞాపకం చేసుకొని ఇలా ప్రార్థించారు: మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాగ్దాన్ని పదే పదే వల్లిస్తూ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించాడు. ప్రార్థన తదుపరి, ఓ దేవా, స్వస్థపరిచి నీ శక్తితో నింపినచో నా జీవిత కాలమంతా మిషనరీ సేవలో కొనసాగుతా అంటూ ఓ మంచి తీర్మానాన్ని తీసుకున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక జాన్ గెడ్డీని పూర్తిగా స్వస్థపరిచారు. నూతన కృపలతో యువకుడైన జాన్ గెడ్డీ నింపబడ్డాడు. ఎక్కువగా దేవుని సన్నిధిలో మోకాళ్ళపై ప్రార్థించేవాడు. తన జీవితాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకున్నాడు. అయితే తన భక్తిని మరియు ప్రార్థనా జీవితంను గమనించిన పెద్దలు జాన్ గెడ్డీని 1838వ సంవత్సరం మార్చి 13వ తారీఖున ఒక సంఘంలో సేవ చేయుటకు పాస్టర్గా అభిషేకించారు. తనకు అప్పగించిన సేవను జాగ్రత్తగా, భక్తిపూర్వకంగా చేపట్టాడు. సంఘ క్షేమం కోసం తనను తాను వ్యయపరుచుకున్నాడు. భార్య దొరికిన వారికి మేలు దొరికిన అన్నట్లుగా 1839వ సంవత్సరంలో విశ్వాసంగా పటిష్ట స్థాయిలో ఉన్న చార్లెట్ మెక్నాల్డ్ అనే భక్తిగల యువతిని వివాహం చేసుకున్నాడు. పాస్టర్గా నియమించబడిన తరువాత ఓ 8 సంవత్సరాలకు తన తీర్మానాన్ని పెద్దలకు తెలియపరిచారు. తాను సువార్త లేని స్థలాల్లో సువార్తను ప్రకటించడానికి తీర్మానించుకున్నానని పెద్దలకు తెలియజేశారు. దగ్గరగా 10 సంవత్సరాలు సేవ చేస్తూ సంఘాన్ని చూసుకుంటూ ఉన్న ఒక పాస్టరు అన్నీ వదిలేసి కొత్తగా సేవ ప్రారంభించడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. దేవుని సేవకులు, పెద్దలు ప్రార్థించి జాన్ గెడ్డీని న్యూ హెబ్రిడేస్ అనే దీవులకు పంపిస్తారు. ఆ దీవిలోని ప్రజలు చాలా మట్టుకు నరమాంస భక్షకులు, సభ్యత సంస్కారం లేనివారు. అలాంటి వారికి దేవుని ప్రేమను తెలియజేసి వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి నడుబిగించాడు. కానీ ఆ దీవులకు వెళ్ళడానికి చాలా అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జాన్ గెడ్డీ జీవిత చరిత్ర చాలా పెద్దది కనుక దాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. 2వ భాగం త్వరలో విడుదల చేస్తాం.